హాయ్ అండి, ఇవాళ వీడియోలో టీహెచ్ఈని దా అని పలుకుతామా లేదా ది అని పలుకుతామా? ఏంటి కన్ఫ్యూజన్? అసలు అర్థం కాదు కదా. టీహెచ్ఈని దా అనాలా ది అనాలా? కొంతమంది దా అంటారు, కొంతమంది ది అంటారు. అసలు టీహెచ్ఈని ఎలా పలకాలి? మీరైతే ఎలా పలుకుతున్నారో ప్రజెంట్ నాకు కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ వీడియో మీకు ఏం అర్థమైందో కూడా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ చిన్న టాపిక్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఈ పలికే విధానాన్ని బట్టే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంటా కాదా, మీకు ఇంగ్లీష్ తెలుసా లేదా అనేది ఈజీగా చెప్పవచ్చు. సో ఫస్ట్ ద ఎప్పుడు పలుకుతామో చూద్దాము. టీహెచ్ఈ ద అని ఎప్పుడు పలుకుతామంటే వెన్ ద నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ద ఈజ్ కాన్సనెంట్ సౌండ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, కాన్సనెంట్ కాదు, కాన్సనెంట్ సౌండ్, సౌండ్ బేసిస్ పైన అనమాట. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్. ద పెన్, ద పెన్. ఎప్పుడైనా సరే పెన్, పెన్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి నేను ద టీహెచ్ఈ ద అని పలికాను. మీరు ఇక్కడ మళ్ళీ ఒకటి అబ్జర్వ్ చేయాలి, నేను ఆర్టికల్స్ చెప్పట్లేదు, టీహెచ్ఈ దా అంటే ది స్పెల్లింగ్ చెప్తున్నాను. దాన్ని మనం ఎలా పలుకుతాము అనే దాని గురించి చెప్తున్నాను తప్ప ఆర్టికల్స్ గురించి చెప్పట్లేదు. సో టీహెచ్ఈ దా అని ఎప్పుడు పలుకుతామంటే కాన్సోనెంట్ సౌండ్, దా పక్కన కాన్సోనెంట్ సౌండ్ వచ్చిందంటే మనము అప్పుడు టీహెచ్ఈని దా అని పలుకుతాం అనమాట. నెక్స్ట్ చూడండి, ద బుక్, బుక్ కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి నేను దా అన్నాను, ది బుక్ అనలేదు, ఎందుకంటే అది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి. ద యూనివర్సిటీ, యూనివర్సిటీ, యూనివర్సిటీ అయితే మనము ది అనొచ్చు, బట్ ఇట్ ఈస్ ఏ ద యూనివర్సిటీ కాన్సనెంట్ సౌండ్. ద క్యాట్, ద క్యాట్, క్యాట్ అనేది మనకి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి క్యాట్ని ద అంటాము. ద రోజ్, రోజ్ కూడా మనకి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ద అని పలికాము. ఓకేనా? ఇప్పుడు ది అని ఎప్పుడు అంటామో చూద్దాం. ఓకే, టీహెచ్ఈ ది అని ఎప్పుడు అంటామో చూడండి. వెన్ ద నెక్స్ట్ సౌండ్ ఆఫ్ ద ఈజ్ ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్. సో దా పక్కన ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు మనం దాన్ని ది అని పలుకుతాం అనమాట. ఇక్కడ మీరు డిఫరెన్స్ మళ్ళీ అర్థం చేసుకోవాలి, నేను చెప్తుంది ఆర్టికల్స్ కాదు, ఓన్లీ టీహెచ్ఈని దా అని ఎప్పుడు పలుకుతామో ది అని ఎప్పుడు పలుకుతామని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ది ఆర్, ది ఆర్, ది ఆర్టిస్ట్, ది ఆర్టిస్ట్. సో నాకు ఇక్కడ ఓవెల్ సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి నేను దాన్ని ఎలా పలికాను, ది అని పలికాను. ది అంబ్రిల్లా, ది అంబ్రిల్లా. ది యాపిల్, ది యాపిల్. రాము ఎట్ ది యాపిల్, రాము ఎట్ ద యాపిల్ అని చెప్పకూడదు ఎప్పుడైనా సరే. యాపిల్ ఈజ్ ఏ ఓవెల్ సౌండ్, దట్స్ వై వీ కెన్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ది. రాము ఎట్ ది యాపిల్. She is the artist who painted yesterday. ఓకేనా? ఈమె ఆర్టిస్ట్ ఎవరైతే నిన్న పెయింట్ చేశారో. ఓకేనా? ఐ బ్రాట్ ది అంబ్రిల్లా, ఐ బ్రాట్ ది అంబ్రిల్లా, నేను ఈ అంబ్రిల్లా కొన్నాను. సో మనం ఇలా దీని దాని డిఫరెన్సియేషన్ చేసి పలుకుతాము. ఇంకెప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాన్సనెంట్ సౌండ్ వస్తే దా అంటాము, ఓవెల్ సౌండ్ వస్తే ది అంటాము. సో ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి ప్రో ఇన్ఫర్మేషన్ వరకు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందు ఇలాంటి వీడియోస్ కోసం మన వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.